ఈరోజు నేనైతే మంచి వాక్యంతో మేము ముందుకు వచ్చాను. 1 పేతురు 5వ అధ్యాయం 7వ వచనంలో, గివ్ ఆల్ యువర్ వరీస్ అండ్ కేర్స్ టు గాడ్, హీ కేర్స్ ఫర్ యూ. మీకున్న చింతలు మరియు శ్రద్ధలు అన్నిటినీ దేవునికి ఇవ్వండి, ఎందుకంటే ఆయన మీకు శ్రద్ధ వహిస్తాడు. మనకి ఎన్నో సమస్యలు, అప్పులు, బాధలతో ఉంటాం. ఎన్నో సమస్యలు, ఎన్నో అప్పులని బాధపడతాం. కానీ మనకి ఏదైనా సమస్య ఉన్నా, బాధ ఉన్నా మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడిని అడగాలి. కానీ మనం దేవుడిని అడగకుండా ఫ్రెండ్స్కి, వీళ్ళకి సమస్యల గురించి చెప్పుకుంటాం. వాళ్ళకి చెప్పడం వల్ల ఉపయోగం ఏమీ లేదు. వాళ్ళకి చెప్పడం వల్ల అస్సలు ఉపయోగం లేదు. వాళ్ళు 10 మందికి చెప్తారు, వాళ్ళకి ఈ సమస్య ఉందంతా, ఈ సమస్య ఉందన్న అని వాళ్ళకి చెప్పుకుంటారు తప్ప ఉపయోగం లేదు. సో మీకు ఏదైనా సమస్య ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడిని అడగాలి. మోకరించి దేవుడిని అడగాలి. తండ్రి, మాకు ఈ సమస్య ఉంది, తండ్రి మాకు ఈ అప్పు ఉంది, మాకు ఈ బాధ ఉంది, ఈ బాధ నుంచి విడిపించి, శోధన నుంచి విడిపించి అని నువ్వు దేవుడిని అడగాలి. నువ్వు దేవుడిని అడగకుండా 10 మందికి చెప్తే ఉపయోగం లేదు. ఒకవేళ నువ్వు చెప్పిన పర్సన్ రైట్ పర్సన్ అయితే అతను నీ కోసం ఖచ్చితంగా ప్రార్థన చేస్తాడు. ఖచ్చితంగా ప్రార్థన చేసి నువ్వు బాగుండాలి తండ్రి అని చెప్పేసి ఖచ్చితంగా నీ కోసం ప్రార్థన చేస్తాడు. అదే వేరే వాళ్ళు ఎవరన్నా అయితే, నార్మల్ పీపుల్ అయితే ఖచ్చితంగా నీ గురించి 10 మందికి చెప్తాడు. అతనికి ఈ ప్రాబ్లం ఉందంట, ఈ సమస్య ఉందంట అని ఎగతాలు చేస్తాడు. అదే నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు నీకున్న సమస్య గురించి దేవుని అడిగితే దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడు.